ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అమ్మాయిల్ని పడేయాలనుకున్నప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ గురించి అస్సలు పట్టించుకోరు. సో వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం అవుతుంది? అయితే అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తాడు. కొంతమంది అమ్మాయిలు కూడా వేధించే వాళ్ళు ఉంటారు. బ్రేకప్ అయిపోదాం అనుకుని అట్లా చెప్తారు. వీళ్ళని ఎలా అవాయిడ్ చేయొచ్చు అమ్మాయిలు? వాడి మెంటాలిటీ ఏంటో చూడరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి దాడులు చాలా బాధాకరం. ఒకరు ప్రేమించలేదని అమ్మాయి వెంటపడి వేధిస్తూ ఉంటారు, మరొకరు ప్రాణాలని తీస్తుంటారు, మరొకరు ప్రేమను సాధించుకోలేకపోయాను అనే నెపంతో వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఏదైనా కూడా ఇక్కడ ఇటువంటి సంఘటనల్లో వారి మానసిక పరిస్థితి గురించి చాలా వరకు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. పూజిత గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వీడియోస్లో అంటే ఎటువంటి ఒక మనిషికి ఏ విధమైనటువంటి సైకాలజీ కౌన్సిలింగ్ అవసరం అనేది మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసుకున్నాం. సో ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం ప్రేమ పేరుతో దాడులు. అసలు అప్పుడు ఆ టైంలో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందండి? మనం ప్రేమ అనేది చాలా పాజిటివ్ ఎమోషన్. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమలో పడినా అబ్బాయి ప్రేమలో పడినా అది చాలా మంచిగా ఆనందపడే విషయం. బోత్ అమ్మాయిలో మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, హ్యాపీ వైబ్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మోటివేషన్తో డే టు డే యాక్టివిటీస్లో ఇంకా బెటర్గా ఎక్సెల్ అవుతారు. కాలేజ్లో యాక్టివిటీస్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండడం కానీ వాళ్ళని చూస్తేనే మనం చెప్పేయచ్చు. వాళ్ళకి మొహంలో ఒక ఎక్స్ట్రా గ్లో వస్తుంది. మనమే అంటాం కదా, లైక్ ఏంటి మొహం మెరిసిపోతున్నది, ఎవరితోనైనా లవ్లో పడ్డావా, ఇట్లా వెంటనే ఒక తెలియని ఒక మంచి ఆరా, ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ గ్లో కూడా వస్తుంది, కరిష్మా కూడా. సో అట్లా ప్రేమ అనేది ఎంత పాజిటివ్ ఎమోషన్, ఎంత పాజిటివిటీ దానికి ఉన్నది అనేది పక్కన పెడితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే లవ్ ఎడిక్షన్ డిసార్డర్. ఎగ్జాక్ట్లీ. ఇది WHO కానీ లేదా అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ అంటాం, APA, వాళ్ళు ఇచ్చిన ఒక డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ అని, అందులో మానసిక రుగ్మతలు రకరకాలవన్నీ స్టేట్ చేసి ఉంటాయి. వాటిలో ఇది స్టేట్ చేసి లేదు, బట్ లవ్ ఎడిక్షన్ అనేది ఉంది. లవ్ ఎడిక్షన్ డిజార్డర్ అంటే ఏంటంటే చాలామందికి తెలీదు. అంటే లవ్ అనేది మంచి ఎమోషన్తో కూడింది కదా, అంత పాజిటివే కదా, దీనిలో ఎడిక్షన్ ఏంటి అనుకోవచ్చు. ఏదైనా అతి సర్వత్ర వర్జియత్, అతి ఏది మంచిది కాదు. సో లవ్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో, అంటే ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతుందో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది రిలేషన్షిప్స్లో రోజు కొట్టుకోవడమే, రోజు ఏడవడమే. ఒక మనిషితో మనం ఇంటరాక్ట్ అయితే ఆ తర్వాత మనకి మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించాలి. కొంతమందితో ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి చాలా చిరాగ్గా, కోపంగా, ఏదో ఎనర్జీ అంతా పోయినట్టు ఏదో లాస్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం చెక్ చేసుకోవాలి, లవ్ ఎడిక్టెడ్ వాడితో ఉన్నావా, లేదా లవ్ ఎడిక్టెడ్ అమ్మాయితో ఉన్నావా, లేదా నార్మల్ హెల్దీగా ఉన్న లవ్లో ఉన్నామా అని చెప్పి. ఇప్పుడు అబ్బాయిలే చూడండి, అమ్మాయిల్ని పడేయాలనుకున్నప్పుడు ఏం చెప్తారంటే నేను నీ కోసం రక్తంతో నీ పేరు నేను రాసుకున్నాను, నెక్స్ట్ ఏమో నీ పేరు నేను టాటూ నా గుండెల మీద వేయించుకున్నాను. అంటే ఇలా చేయకూడదని కాదు, ఇలా చేసే వాళ్ళ తాలూకా మెంటల్ హెల్త్ సిట్యుయేషన్ ఏదుందో మనకు తెలియదు. సో ఫుల్ డీప్లో ఉన్నారని అయితే అర్థమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే లవ్ ఎడిక్షన్కి నార్మల్ లవ్కి, లవ్ ఎడిక్షన్ అనేది అతిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతంటే వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ కంపల్షన్ అంటాం, అబ్సెసివ్ కంపల్షన్. వాళ్ళు 24 గంటలు వాళ్ళ థాట్సే, ఇంట్రూజివ్ థాట్స్ అనమాట. ఇంకా వీళ్ళు ఈ లవ్ ఎడిక్టెడ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ బేసిక్ వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ గురించి అస్సలు పట్టించుకోరు. ఇంకా 24 గంటలు వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు జెలసీ, అన్నెసెసరీ జెలసీ. ఎక్కువ మనం సిమ్టమ్స్ ఏం చూసుకోవాలంటే ఫస్ట్ థింగ్ జెలసీ, నెక్స్ట్ స్పైయింగ్ అనమాట. నువ్వు ఆన్లైన్లో ఉన్నావు, వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నావు, ఫేస్బుక్లోని ఎవరితోనో కామెంట్ పెట్టావు, నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కొంతమంది, పేర్లు చెప్పను, MNCsలో వాళ్ళు ఏంటంటే 24 గంటలు వీడియో కాల్లోనే ఉంటారు. అదేంటి ప్రేమ కాదు. ఇనీషియల్గా మనం ప్రేమ అనుకుంటారు, బట్ ప్రేమ కాదు.
అనుమానం అనమాట, విపరీతమైన స్పైయింగ్. మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఇద్దరు లవర్స్ ఒకళ్ళు ఫోన్ ఎత్తలేదు, ఫోన్ ఎత్తకపోతే బిజీగా ఉన్నారులే తర్వాత ఫోన్ చేస్తారని ఊరుకుంటాం. కాసేపే వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారో మనం వాళ్ళ గురించి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లవ్ అడిక్టెడ్ పర్సన్స్ అట్లా కాదు. ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు, బిజీ వచ్చిందంటే ఎందుకు ఆ టైంలో ఇచ్చేయలేదు, ఇట్లా కొన్ని వార్నింగ్ సైన్స్ ఏంటంటే విపరీతమైన జెలసీ, విపరీతమైన స్పైయింగ్, 24 గంటలు 365 డేస్ వీళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ ఫ్యామిలీ, ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ సో కాల్డ్ ఎవరైతే లవ్ అడిక్టెడ్ పర్సన్కి లవర్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎనీ రిలేషన్షిప్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయకూడదు. ఇన్ కేస్ మాట్లాడినా వీళ్ళకి విపరీతమైన తట్టుకోలేనంత జెలసీ వస్తుంది అనమాట. ఏంటంటారంటే ఆల్ బిసార్టెడ్ లవర్స్ హ్యావ్ 4 ఇంపార్టెంట్ ట్రేట్స్ అని. అంటే అందరూ ప్రేమ అంటే అన్హెల్దీ లవ్, ఈ లవ్ ఎడిక్షన్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది క్రేవింగ్, సెకండ్ ఏమో టాలరెన్స్, థర్డ్ రీలాప్స్, థర్డ్ విత్డ్రాయల్, ఫోర్త్ రీలాప్స్. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే క్రేవింగ్ అనమాట. ఈ లవ్ ఎడిక్షన్ అనేది సేమ్ మన ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటిదే లవ్ ఎడిక్షన్. బట్ చాలామందికి తెలీదు. వాడేదో నా కోసం మా ఫ్రెండ్స్ అందరినీ కాదనుకుని మా ఇంట్లో వాళ్ళందరితో ఫైట్ చేసి నీ కోసం వచ్చేసానంటే ఆనందిస్తారే తప్ప వాడి మెంటల్ హెల్త్ కండిషన్ ఈజ్ హీ నార్మల్ ఆర్ నాట్ అనేది తెలుసుకోరు. సో ఇప్పుడు మీరు చెప్తే ఈ పాయింట్ ఏవైతే రేస్ చేశారో ఇన్నున్నాయా ఈ ప్రేమలో, ఇన్నున్నాయా ప్రేమించే వాళ్ళలో అనిపిస్తుంది. జనరల్లీ మీరు అన్నట్టు నేనంటే ఎంత ప్రేమో, లేకపోతే నన్ను విడిచి ఉండలేకపోతున్నారు, ఇలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ సో నిజంగా అక్కడ ఒక అనుమానం వస్తుందా, లేకపోతే ఎందుకు ఈ మెంటాలిటీ ఇలా ఉంది అని ఎవరు థింక్ చేయరు. అవును. సో వాళ్ళకి ఇనిషియల్లీ ఏంటంటే విపరీతమైన క్రేవింగ్ అనమాట. ఎవరో ఒకరు మనతో మాట్లాడాలి, లవ్ కావాలి, వాళ్ళకి లవ్ కావాలి. ఫైనల్గా వాళ్ళు పడతారు. ఫస్ట్ క్రేవింగ్ స్టేజ్ ఇస్ సాటిస్ఫైడ్, నాకు ఒక అమ్మాయి దొరికింది లేదా నాకు ఒక అబ్బాయి దొరికాడు. వాళ్ళు ఇంకెంత పిచ్చిలో ఉంటారంటే వీళ్ళకి లవ్ ఎడిక్టెడ్ వాళ్ళకి ప్రేమ అనేది నార్మల్గా తీసుకోరు, ఒక భ్రమలో ఉంటారు, ఒక ఏంటంటే ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారనమాట. వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంక 24 గంటలు వాళ్ళు నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి, ఇట్లా రెస్ట్రిక్టెడ్ థింకింగ్ ఉంటుంది. ఏదో పెద్ద వాళ్ళకి జీవితంలో ఒకే ఒక అకంప్లిష్మెంట్ ఏంటంటే ప్రేమించబడడం. అదే వాళ్ళ అకంప్లిష్మెంట్. వీళ్ళు కెరియర్ గురించి పట్టించుకోరు, తల్లిదండ్రుల గురించి పట్టించుకోరు, ఇంకా వాళ్ళే లోకం, ఇంకా అదే పిచ్చిలో ఉంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటంటే టాలరెన్స్. ఈ లవ్ ఎడిక్టెడ్ వాళ్ళంతా స్టార్టింగ్లో ఇట్లా అతిగా స్పై చేయడం, అతిగా వాళ్ళ గురించి ఆలోచించడం, 24 గంటలు వాళ్ళు నాతోనే ఉండాలనుకోవడం. ఇన్ కేస్ వాళ్ళ లవర్ ఆర్ సో కాల్డ్ స్పౌస్ కానీ వాళ్ళ ఆఫీస్లో బిజీగా ఉండి ఎవరు డే టు డే యాక్టివిటీస్లో మనకి ఫ్యామిలీ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పనుల్లో బిజీ అయ్యి ఇన్ కేస్ కొంచెం కానీ ఇగ్నోర్ చేసినట్టు కానీ వాళ్ళ పనుల్లో పడిపోవడం కానీ జరిగినప్పుడు వీళ్ళు ఎలా అంటే మేమేదో చాలా గొప్ప వాళ్ళం, ఈ అమ్మాయి ఇంతమందితో తిరిగినా, లేదా ఈ అమ్మాయికి ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, లేదా ఈ అమ్మాయి నాతో రోజు టైం స్పెండ్ చేయకపోయినా, గంటలు వాట్సాప్ చాట్ చేయకపోయినా నేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాను, వాళ్ళకి వాళ్ళు టాలరెన్స్ అనేసుకుంటారు. అదేదో పెద్ద త్యాగం అనమాట. థర్డ్ వన్ విత్డ్రాయల్ అంటాం. విత్డ్రాయల్ అంటే ఇంకా వీళ్ళు చాలా త్యాగం చేసేస్తున్నాను, ఇంక నేను ఇది భరించలేను, సో నేను ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ బ్రేకప్ చెప్పేసుకోను. సో నెక్స్ట్ గిల్ట్ క్యాంపెయిన్ అంటాం. గిల్ట్ క్యాంపెయిన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లవ్ ఎడిక్టెడ్ పీపుల్ జనాల దగ్గరికి వెళ్ళి బ్యాడ్ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. బ్యాడ్ మౌత్, ఎవరితోనే లవ్లో ఉన్నారో వాళ్ళతో కట్ చేసేసుకోవాలనే ఎయిమ్తో వీళ్ళ దగ్గరికి వెళ్ళి అరే అమ్మాయికి 10 మంది ఎక్స్లు ఉన్నారు, లేదంటే ఆ అబ్బాయి మంచోడు కాదు, ఈ అమ్మాయి దీంతో పడుకుంది, ఇట్లా ఇంకా అంటే వాళ్ళ గురించి దే వాంట్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ దే ఆర్ రైట్. బ్రేకప్ అయిపోదాం అనుకుని అట్లా చెప్తారు. బట్ వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు నార్మల్ కాదు కదా, దే కంప్లీట్లీ ఎడిక్టెడ్. సో దానివల్ల ఏమవుతుంది, అది అవ్వదు, వాళ్ళ వల్ల చచ్చినా అవ్వదు. సో నెక్స్ట్ స్టేజ్ రీలాప్స్ అంటాం. మళ్ళీ అదే అమ్మాయి దగ్గరికి లేదా మళ్ళీ అదే అబ్బాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొత్తం సైకిల్ రిపీట్ అవుతుంది. అయిపోయింది, అన్నీ మర్చిపోదాం, ఇలాంటివి అన్నీ మర్చిపోదాం. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ అనమాట. మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను, ఆ జరిగింది ఏదో జరిగింది మర్చిపోను. వీళ్ళు ఇంకా వదలలేరు, వాళ్ళకి అది ట్రామా బాండెడ్ అంటాం.
సో మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, బట్ వాళ్ళ మైండ్ దానికి సహకరించదు. సో వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం అవుతుంది బిఫోర్ దట్? ఒక అమ్మాయి రిజెక్ట్ చేయలేదు అని చెప్పి ఇమ్మీడియట్ యాక్షన్, అమ్మాయిని ఏదో చేసేయాలి, ఇలాంటివి ఇంకొకరికి దక్కకుండా చేయాలి, ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తాయండి? సో బిఫోర్ ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనడానికి ముందు మీకు చిన్న రీజనింగ్ చెప్తాను. అసలు ఎందుకు లవ్ ఎడిక్షన్ స్టార్ట్ అవుతుందో మనం ముందు తెలుసుకోవాలి. అసలు అలాంటి మైండ్ సెట్ ఎందుకు ఏర్పడుతుందో. ఈ లవ్ ఎడిక్షన్ అనేది చిన్నప్పుడు విపరీతమైన బాధ అనుభవించిన వాళ్ళకి, టూ మచ్ ఆఫ్ సైకలాజికల్ పెయిన్, మానసికమైన నొప్పి ఉన్నప్పుడే ఇట్లాంటి బిహేవియర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చిన్నతనంలో లేదా మదర్ కడుపుతో ఉన్నప్పుడు ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ మదర్ చుట్టూ లేకపోయినా, వైలెంట్ అట్మాస్ఫియర్ ఉన్నా, లేదా చిన్నప్పుడు పేరెంట్స్ కానీ ప్రాపర్గా చైల్డ్ని ఎత్తుకోకపోయినా, లేదా వాళ్ళ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ చేయకపోయినా, అంటే వాళ్ళ నీడ్స్ అన్ని నెగ్లెక్ట్ చేసేసి ఎక్కువ తిట్టడము, ఎక్కువ క్రిటిసిజము, వాళ్ళకి అప్పుడు లవ్ దొరకదు, ఒక టచ్ కి వాళ్ళ దూరం అయి ఉంటారు. సో దాన్ని తర్వాత వెతుక్కుంటూ ఉంటారనమాట. అందుకే వాళ్ళ ఐడియా ఆఫ్ లవ్ కూడా ఫ్యాంటసీ, డిఫరెంట్ భ్రమ. వాళ్ళకి అక్కడ దొరకలేంది ఇక్కడ కావాలనుకుంటారు. అదే మోస్ట్ లవ్ ఎడిక్టెడ్ వాళ్ళలో వాళ్ళ పాస్ట్, వాళ్ళ చైల్డ్హుడ్ చాలా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు డిమాండ్ చేసే సిచ్యువేషన్లో లేరు, ఇక్కడ మాత్రం డిమాండ్తో తీసుకోవాలనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్లో లవ్ ఎడిక్ట్స్ ఎలాంటి వాళ్ళని లవ్ చేస్తారంటే బేసిక్లీ మోస్ట్ ఎమోషనల్లీ అన్అవైలబుల్ పార్ట్నర్స్ని ఎంచుకుంటారు. ఇదే మనకు విచిత్రమైన విషయం. ఎవరైతే ఎమోషనల్గా అవైలబుల్గా ఉండరో, అంటే వాళ్ళ నీడ్స్ని మీట్ అవ్వలేరో, ఎవరైతే రెడీగా ఉండరో, అంటే ప్రేమకి, అంటే లవ్ అంటే భయపడిపోయే వాళ్ళని ఎంచుకుంటారనమాట వీళ్ళు. వాళ్ళ అట్రాక్షన్ కూడా అట్లానే ఉంటుంది. సో కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళు అట్లా విత్డ్రా అయిపోతూ ఉంటారు, వీళ్ళకి ఇంకా అనుమానం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వీళ్ళు లవ్ ఎడిక్ట్స్ అట్రాక్ట్ అయ్యే ప్యాటర్న్ ఏంటి, అసలు ఎలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళలో ఏమి క్వాలిటీస్ వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నాయి అనేది ఫస్ట్ గమనించాలి. ఫస్ట్ థింగ్ టు బి అడ్రస్డ్ ఇస్ వాళ్ళకి ఇంకేమైనా డిజార్డర్స్ ఉన్నాయా లవ్ ఎడిక్షన్తో పాటు. డెఫినెట్గా ఒకదాంతో ఒకటి కలిసే ఉంటుంది. ఇది ఉందంటే డెఫినెట్గా ఆల్కహాలో లేదా ఈటింగ్ డిజార్డరో ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆ బిహేవియర్ని మనం అడ్రస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏదైతే మన ట్రామా బాండింగ్ ఉందో, అంటే ఏదైతే ఒక భ్రమలోంచి మనం ఎవరితో అయితే లవ్ చేస్తున్నారో వీళ్ళు లవ్ ఎడిక్ట్, అదొకటి మనం గమనించాలి, వాళ్ళు అడ్రస్ చేయాలి. అది తెలుసుకున్న తర్వాత ఒక ప్రొఫెషనల్కి వెళ్ళి మీట్ అవ్వాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ కోడిపెండెన్సీ సైన్స్ అంటాం. కోడిపెండెన్సీ సైన్స్ అంటే ఒక మనిషి మీద విపరీతమైన ఎమోషనల్ డిపెండెన్స్, ఇంకా వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, ఇంకా వాళ్ళే నా ప్రపంచం. ఇప్పుడు అంటూ ఉంటారు, అరే నువ్వు లేకపోతే బతకలేను, నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, లేదా నేను చంపేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను. ఆర్య మూవీలో అదే కదా. అండ్ మనం చూస్తూ ఉంటాం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఏమో రిజెక్ట్ చేస్తుంది. సో అక్కడ కూడా వన్ సైడ్ లవ్ నుంచి ఒక రకమైన క్యారెక్టర్ని చూస్తాం ఆ మూవీలో. అయితే అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తాడు, లేదా దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ అబ్బాయి మీద యాసిడ్ పోసేయడమో పొడి చంపేయడమో, ఇట్లాంటి క్రైమ్ అంతా జరుగుతుంది. సో బేసిక్గా పెళ్లి చేసుకునే వాళ్ళకైనా లవ్ చేసే వాళ్ళకైనా ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు అబ్బాయి పొడుగ్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, యూఎస్లో చదువుకుంటే ఇవన్నీ చూడండి వెరీ గుడ్, అవన్నీ ఉండాలి, 6 feet ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ వాటితో పాటు వాడి మెంటల్ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి, ఇవి పెళ్లికి చూస్తున్నారు ఈ క్వాలిఫికేషన్స్, బట్ లవ్కి అవి ఏమీ చూడట్లేదు. సో ఒకవేళ తెలిసి తెలియక, అంటే అన్నట్టు ఫస్ట్ సైట్లోనే లవ్ పుడుతుంది అన్నట్టు, ఇలాంటి మెంటాలిటీస్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నప్పుడు వీళ్ళని ఎలా అవాయిడ్ చేయొచ్చు అమ్మాయిలు? వీళ్ళని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే చాలా జాగ్రత్తగా బురదని దూరం నుంచి వెళ్ళిపోవడం బెటర్. దానిలో రాయేస్తే మన మీద తొలుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మా పేరెంట్స్ ఫైనాన్షియల్గా కానీ పవర్లో కానీ అంత స్తోమత లేదు, లేదా చదువుకోలేదు, అర్థం చేసుకోలేరు అనుకున్నప్పుడు వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు అనుకుంటారో వాళ్ళకి చెప్పాలి. నైబర్స్కి, వీళ్ళ చుట్టాలకి, వాళ్ళ చుట్టాలకి అందరికీ చెప్పు ఉంచడం బెటర్.
అండ్ ఇఫ్ నీడెడ్ ఒక లీగల్ హెల్ప్ కానీ పోలీస్ హెల్ప్ కానీ డెఫినెట్లీ తీసుకోవాలి ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో 8 lakhs మంది సూసైడ్ చేసుకొని చనిపోతే అందులో నియర్లీ ఐ థింక్ 5% ఆఫ్ పీపుల్ ఇట్లాంటి ప్రేమ వల్ల అడిక్షన్ ఇలాంటివి అయితే ప్రేమించలేదని లేదా ఇంకేదో అని యాసిడ్ పోసేయడం, చంపేయడం. సో వాళ్ళ తాలూకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, మెంటల్ హెల్త్ గురించి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అన్నీ చూస్తారు, వాడి మెంటాలిటీ ఏంటో చూడరు. సో ఈ రకమైన మెంటాలిటీ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన క్వాలిటీస్ అయితే మెన్ నుంచి అనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు కూడా వేధించే వాళ్ళు ఉంటారు, వెంటపడి అబ్బాయిని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. సో ఫిమేల్స్ లో కూడా ఉంటారా? డెఫినెట్లీ అండి, దీనిలో జెండర్ బయాస్ ఏమీ లేదు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలకి ఇది జాగ్రత్తనే చెప్తాను, అమ్మాయిలకి జాగ్రత్తనే చెప్తాను. రీసెంట్గా నేను చదువుతుంటే నాకు రీసెంట్గా మొన్నే అర్థమైంది ఏంటంటే అమ్మాయి కూడా, ఒక అమ్మాయి ఎవరో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్, ఆ అమ్మాయి 2 సార్లు వెళ్ళి యాసిడ్ అటాక్ చేసిందంట. గుంటూరు ఏదో ఊరు, నాకు కరెక్ట్గా తెలీదు. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో. దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి ప్రేమ మరణాలు, చంపుకోవడాలని ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ నీడ్ అవుతుంది? ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ పాస్ట్ని తెలుసుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళ పాస్ట్లో ఏదో ఒకటి ఇష్యూస్ ఉండుంటాయి. కోడిపెండెన్సీ అని చెప్పాను కదా, వాళ్ళకి టూ మచ్ డిపెండెన్స్ ఆన్ పక్క వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అయితే ఫ్రెండో లేదా ఇంకేదో లేకపోతే ఇంటర్నెట్ షేర్ చేసుకోవడానికి ఉండాలి. వాళ్ళు లేకపోతే పిచ్చెక్కిపోతారు. సో ఇది కూడా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటిది అని చెప్పాను కదా. సో వీళ్ళని ఏంటంటే జాగ్రత్తగా కొన్నిసార్లు సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిసార్లు లైఫ్ టైం పట్టచ్చు. ఇవన్నీ వాళ్ళ తాలూకా సిమ్టమ్స్ ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఎలాంటి క్వాలిటీస్కి అయితే అట్రాక్ట్ అవుతున్నారో వాటి మీద వర్క్ చేసుకోవాలి. నాకున్న పెయిన్ నుంచి వచ్చిన ప్రేమ కాకుండా అసలు రియలిస్టిక్ లవ్ ఏంటి, హెల్దీ లవ్ అంటే నీ కెరియర్లో నువ్వు చూసుకో, మీ తల్లిదండ్రులను చూసుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయి. అట్ ద సేమ్ టైం నీ లవర్కి ఇవ్వాల్సిన ఇది ఇవ్వు. ప్రతి వాళ్ళకి స్పేస్ ఇంపార్టెంట్, బౌండరీస్ అంటారు. 24 గంటలు క్లింగీగా ఉండకూడదు, కొంచెం స్పేస్ ఇవ్వాలి ప్రతి రిలేషన్షిప్లో. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నా, హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా ప్రతి మనిషికి కొంచెం స్పేస్ కావాలి, ఒక పర్సనల్ స్పేస్. ఆ స్పేస్లో కూడా నేను వచ్చేస్తాను, నేనే ఉంటాను, 24 గంటలు మా ఆయనతో ఉంటాను, 24 గంటలు మా ఆవిడతో ఉంటాను అనుకోవడం చాలా తప్పు. ఒక హెల్దీ స్పేస్ ఇవ్వండి, అలానే వదిలేమనట్లా అస్తమాటు అనుమానించడం, అస్తమాటు స్పెండ్ చేయాలనుకోవడం చాలా తప్పు. స్పేస్ అయితే ఇవ్వండి. అండ్ మీలో కానీ మీరు గమనించారా ఎక్సెసివ్ జెలసీ? మీ పార్ట్నర్ ఎవరితో అయినా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కోపం వస్తుందా, చిరాకు వస్తుందా, మీకు ఎలాంటి భావాలు వస్తున్నాయి, అవి కూడా గమనించుకోండి. సో సెల్ఫ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు, అంటే నాకెందుకు ఇది తట్టుకోలేకపోతున్నాను ఇలాంటివి కూడా. ఇన్ కేస్ మీరు చేసుకోలేరు, మీరు ఇంకా పరిస్థితులు దాటిపోయి అనుకుంటే ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కానీ 99 మైండ్ ఫిట్కి వచ్చిన వీ డూ దట్ కౌన్సిలింగ్. పూజ గారు, ఇప్పటి వరకు చెప్తుందైతే ప్రేమలో ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా ఉంటాయా అనిపిస్తోంది, రైట్? ఒకవేళ ఇలా ఈ లవ్ ఒకరు అమ్మాయి యాక్సెప్ట్ చేసి ప్రేమ పెళ్లిగా మారితే ఆ తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఇంకా అమ్మాయి నా ఓన్ అయిపోయింది అని ఒక భావన ఉంటుంది కదా, ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటారా? ఆ తర్వాత కూడా ఇలానే ఉంటారు. అందుకే చెప్పాను కదా ముందు చూసుకోవాలి అని చెప్పి. చూడండి, కొంతమంది వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ మొగుళ్ళని కానీ ఎక్కడికి పంపారు, వాళ్ళ ఇంట్లోనే పరిమితం. జస్ట్ జాబ్ చేసుకుంటానంటే జాబ్ చేయనివ్వరు. కొన్ని జాబ్ పక్కన పెట్టండి, సరదాగా బయటికి వెళ్తాను, కిందకెళ్ళి వాక్ చేస్తానన్నా చేయనివ్వరు. ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ట్రీట్ అయితే చేయాలి, కౌన్సిలింగ్ అయితే ఇప్పించాలి, లేదా వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, మారకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని రావచ్చు. ఇక్కడ ఏంటంటే మెంటల్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏ పెళ్ళికైనా, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ఎవరికైనా మెంటల్ ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్. పూజిత గారు, ఒకవేళ ఈ ఎపిసోడ్ చూసి నిజంగానే ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళంతా వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఇష్టపడరు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ మీద ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయిలు ఇష్టపడరు. ఒకవేళ ఎపిసోడ్ చూసి మేడం మాకు కౌన్సిలింగ్ నీడ్ ఉంది అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? 99 మైండ్ ఫిట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే దే కెన్ వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసినా మా స్టాఫ్ ఎత్తుతారు. దెన్ దే కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్లో ద్వారకా నగర్లో మా ఆఫీస్ కూడా ఉంది, వాళ్ళు వస్తే డెఫినెట్లీ కౌన్సిలింగ్ చేస్తాం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.